హలో అండి. ఈరోజు మా వారు రామలు తీసుకొచ్చారండి. వాటితో చింతకాయ పులుసు వేసి నేనైతే కూర వండానండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. నేను మాటల్లో చెప్పలేనండి. రామల కూర ఈ విధంగా వండారంటే చాలా బావుంటుందండి. నేనిక్కడ రామలు తీసుకున్నానండి ఒక 20 దాకా. వీటిని శుభ్రం చేసి నీట్‌గా వాష్ చేసేసానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడక కారం అయితే నేను ముందే వేసేస్తున్నానండి. రామల్లో చక్కగా కారం పట్టేస్తుందనమాట. రుచికి సరిపడక ఉప్పు కూడా వేసానండి. చక్కగా రామల్ని ఇలా కలుపుకుంటూ ఉప్పు, కారాన్ని బాగా ఫ్రష్ చేస్తూ పట్టించేసానండి. పక్కన పెట్టేసాను ఒక అరగంట. స్టవ్ మీద నేనిక్కడ ఒక 5 చింతకాయలు, చిన్న నిమ్మపొడి సైజు చింతపొడి తీసుకొని ఉడకబెట్టేసానండి చింతకాయల్ని. చింతకాయ పులుసు తీసి పక్కన పెట్టేసాను. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, 2 ఉల్లిపాయలండి చిన్న చిన్ని ముక్కలు కట్ చేశాను. 4 పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేశాను. ఉల్లి ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు కూడా అటు ఇటు కలుపుతూ మెత్తగా మగ్గించేసానండి. చూసారు కదా! ఇలా మగ్గిన ఉల్లి ముక్కల్లో 2 టమాటాలండి చిన్నివి అవి కట్ చేసి చిన్ని ముక్కలుగా వేసి టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేశానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా అటు ఇటు కలిపేసి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి, కలిపి పెట్టుకున్న రామలనైతే వేసేసానండి. చక్కగా రామల్ని ఒక్కసారి గరిటెతో వెనక్కి ఇలా తిరగేసేసానండి. ఎక్కువైతే కలపకూడదు రామల్ని. తీసి పెట్టుకున్న చింతకాయ పులుసు ఉంది కదండీ ఉడకబెట్టింది పోసేసి, ఒక్కసారి అటు ఇటు ఇలా చేత్తో అయితే ప్యాన్ పట్టుకుని కుదిపేసానండి. గరిటెతో కదుపుతూ కొద్దిగా కారం, ఇంకొంచెం సాల్ట్ వేసానండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. కొంచెం నీళ్లు కూడా వేసాను. మూత అయితే పెట్టేశాను. ఒక 10 నిమిషాలు ఉడికించానండి. రామల కూర ఎక్కువగా అయితే ఉడకనివ్వకూడదండి. తొందరగా అయితే రామల కూర ఉడికిపోతుంది. వేడి వేడిగా రామల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా ఫిష్ మసాలా అండి ఆచి ఫిష్ మసాలా కొద్దిగా చల్లి కొత్తిమీర వేస్తున్నానండి ఒక గుప్పుడు. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. వేడి వేడిగా రామల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.